Hello everyone, నేను డాక్టర్ మౌనిక, కన్సల్టెంట్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ 39 హాస్పిటల్ ఎల్బీ నగర్ హైదరాబాద్. గర్భం దాల్చే ముందండి, ప్రెగ్నెన్సీకి ముందుగా లేడీకి తన వెజైనా యోని అంటారు కదండి, ఆ ప్యాసేజ్ అన్నది లూజ్గా ఉంటే తనకేమన్నా ప్రెగ్నెన్సీ రావడంలో ఇబ్బంది ఉండొచ్చా, ఫేస్ అవుతారా అన్న దాని గురించి మాట్లాడతాను. ఈ పర్టిక్యులర్ టాపిక్ అనేది నిజానికి చాలామంది ఓపెన్గా డిస్కస్ చేయరండి డాక్టర్స్తో. సో వాళ్ళకు అట్లా ప్రాబ్లం ఏదో ఉంది అన్నది కూడా కపుల్స్ తన వాళ్ళ ఇంటిమేట్ విషయాలు చాలా మటుకు డాక్టర్స్తో ఎక్కువగా అవాయిడ్ చేస్తారు, చెప్పరు. మేబీ చాలా కౌన్సిలింగ్ తర్వాత ఆ పర్టిక్యులర్ క్లినిషియన్తో కంఫర్టబుల్గా ఫీల్ అయినప్పుడు మేబీ దే కమ్ అవుట్ అండ్ దే టాక్ అబౌట్ ఇట్. ఇప్పుడు ఈ వెజైనా మొదటిగా అసలు వెజైనా లూజ్గా ఉంది, లేదా కొంతమంది ఏమంటారు టైట్గా ఉంది, అందుకని అసలు పెనట్రేటివ్ యాక్ట్ పెనిస్ పెనట్రేషన్ టైంలో చాలా నొప్పి వస్తుంది, మేబీ నా వెజైనా చాలా చిన్నగా ఉందేమో, ప్రాబ్లం ఉందేమో అని ఇలా ఎన్నో డౌట్స్ ఉంటాయి అన్నమాట లేడీస్లో, ఆర్ ఈవెన్ కపుల్కి యాజ్ సచ్ టుగెదర్ చాలా డౌట్స్ ఉంటాయి అబౌట్ దిస్. ఇవన్నీ దూరం చేసుకోవాలి అంటే బెస్ట్ థింగ్ ఈజ్ మీరు క్లినిషియన్ని అప్రోచ్ అవ్వడం. క్లినిషియన్ అప్రోచ్ అయినప్పుడు ఏం చేస్తారంటే, క్లినిషియన్ మీ దగ్గర నుంచి సర్టన్ డీటెయిల్స్ తీసుకుంటారు అబౌట్ యువర్ సెక్షువల్ యాక్ట్, ఇంటిమసీ డీటెయిల్స్, మీరు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటి అవన్నీ అడుగుతారు. ఇదే కాకుండా తను ఒక క్లినికల్ ఎగ్జామినేషన్ కూడా చేయొచ్చు. అంటే కింద నుంచి ఆ యోని చూడడం, స్పెక్యులం పెట్టి అది స్పేషియస్ ఇనఫ్ ఉందా లేదా లోపల ఏమైనా రెడ్నెస్ ఉందా, ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా, ఇవన్నీ చూస్తూ ఉంటారు. ఈ యోని లూజ్గా ఉంది అని ఫీల్ అయ్యే వాళ్ళు ఎక్కువగా ఎవరుంటారు అంటే, దే ఆర్ యూజువలీ ఒక డెలివరీ అయిపోయిన వాళ్ళు. ఇప్పుడు ఒక నార్మల్ డెలివరీ, ఇప్పుడు సిజేరియన్ అయిన వాళ్ళు ఏమవుతుందంటే వాళ్ళకి ప్రాబ్లం ఉండకపోవచ్చండి. బట్ వెజైనా ద్వారా నార్మల్ డెలివరీ అయిన లేడీస్కి ఒక బాబు లేదా పాప పుట్టిన తర్వాత ఫాలోయింగ్ నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి ట్రై చేసేటప్పుడు ఆ టైంలో సెక్షువల్ ఇంటర్కోర్స్ టైంలో ఇటువంటి ప్రాబ్లం కొంతమంది ఫేస్ చేస్తూ ఉంటారు. ఇలా ఫేస్ చేసే వాళ్ళు ఈ ప్రాబ్లం ఎదుర్కోవద్దు అని ముందే అవాయిడ్ చేయాలి అనుకున్న లేడీస్ బెస్ట్ సొల్యూషన్ ఏంటి అంటే, మీరు కిగిల్స్ ఎక్సర్సైజెస్ అని కొన్ని ఉంటాయండి. ఆ కిగిల్ ఎక్సర్సైజెస్ మీరు యూట్యూబ్ లేదా ఇంటర్నెట్లో టైప్ చేసినా అవి ఎలా పర్ఫామ్ చేయాలన్నది మీకు వస్తుంది. అదేం లేదండి, మీరు యూరిన్ లేదా మోషన్ని ఆపుకునే ప్రయత్నంలో ఎలా అయితే మీరు కింద క్లెంచ్ చేస్తారో మీ బటక్స్ని, అలా మీరు ఒక 15 to 20 times అట్లీస్ట్ 3 setsలో ఇన్ అ డే మీరు అది చేస్తూ పోతే మీ పెల్విస్ రీజన్ మజిల్స్ అన్నవి స్ట్రాంగ్ అవుతాయి. సో అప్పుడు మీ వెజైనా లూజ్గా ఉంది అన్న ఫీలింగ్ అన్నది చాలా మటుకు పోతుంది. సెకండ్, మీరు ఇవన్నీ చేసినా కూడా సమ్టైమ్స్ ఆ స్ట్రక్చరల్గా ఒక డెలివరీ తర్వాత ముందులాగా ఖచ్చితంగా ఉండదండి, డిఫరెంట్గా ఉంటుంది. ఒక డెలివరీ అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే ఒక వెజైనా కూడా ఎలాస్టిక్ రబ్బర్ బ్యాండ్ లాగా ఉంటుంది. ద మోర్ యూ యూజ్ ఇట్ బికమ్స్ లూజ్. సో అప్పుడు ఏమవుతుందంటే ఆ టైంలో ఈ ప్రెజెంట్ డే వరల్డ్లో కాస్మెటిక్ గైనకాలజిస్ట్స్ అని కూడా ఉన్నారండి. ఈ కాస్మెటిక్ గైనకాలజిస్ట్ ఏం చేస్తారు అంటే, మీకు ఈ వెజైనా లూజ్ ఉంది అని ప్రాబ్లం ఫేస్ చేసే కపుల్స్కి దే హ్యావ్ సొల్యూషన్స్, అంటే సర్జికల్ సొల్యూషన్స్ అనమాట. స్ట్రెంథనింగ్, ఆ పోస్టీరియర్ ఫ్లోర్ ఉంటుంది వెజైనాకి, ఆ ఫ్లోర్ స్ట్రెంథనింగ్ ప్రొసీజర్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు పర్ఫామ్ చేస్తారు. అది పర్ఫామ్ చేసిన తర్వాత మీకు ఈ ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ వచ్చేసి దానికి ఆపోజిట్గా కొంతమందికి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏంటి అంటే, వెజైనా చిన్నగా ఉందేమో, హస్బెండ్ పెనట్రేటివ్ యాక్ట్ అన్నది వాళ్ళు అలవే చేయరనమాట, అసలు పెనిస్ ఎంట్రీనే కానివ్వరు. ఈ కానివ్వకపోవడానికి అనేకమైన రీజన్స్ ఉండొచ్చు. కొంతమంది పెయిన్ కంప్లైంట్ చేస్తారు, కొంతమంది అసలు పెనట్రేషన్ పూర్తిగా జరగట్లేదండి, నాకు తెలిసి నా వెజైనా చిన్నగా ఉందనుకుంటా, మీరు ఆపరేషన్ చేసి దాన్ని కొంచెం మోర్ స్పేషియస్ చేయండి అని ఇలా అడుగుతూ ఉంటారు. నిజంగా ప్రాబ్లం ఉండే వాళ్ళు చాలా తక్కువ ఉంటారండి, వెరీ వెరీ రేర్. ఎక్కువగా ఇది సైకలాజికల్ ఉంటుంది. వాళ్ళకి వెజైనిస్మస్ అని ఒక కండిషన్ ఉంటుంది. వెజైనాలో మజిల్స్ ఏంటంటే అవి స్మూత్ మజిల్స్, మనకి హ్యాండ్లో ఉన్నవి స్కెలిటల్ మజిల్స్ అంటారు. అంటే ఇప్పుడు ఈ హ్యాండ్ని మనం రేస్ చేయాలి అంటే మన బ్రెయిన్ కంట్రోల్లో ఉంది, సో అది రేస్ చేయగలం. బట్ వెజైనాలో అప్పర్ పార్ట్ మజిల్స్ స్మూత్ మజిల్స్ అని ఉంటాయి, మన కంట్రోల్లో ఉండవు. కొంతమంది భయంలో ఆ పెనట్రేటివ్ యాక్ట్ లేదా ఆ సెక్షువల్ యాక్ట్ అంటేనే కొంతమంది లేడీస్కి చాలా పానిక్ అవుతారు. అందుకని యాజ్ సూన్ యాజ్ హస్బెండ్ పెనట్రేషన్ అటెంప్ట్ చేస్తున్నారు అన్న వెంటనే వెజైనా స్పాజంలోకి వెళ్ళిపోతుంది, మజిల్స్ అన్ని కాంట్రాక్ట్ అయిపోతాయి, సో చిన్నగా అయిపోతుంది, అండ్ పెనట్రేటివ్ యాక్ట్ కంప్లీట్గా రిజెక్ట్ చేసేస్తుంది లేడీ. అండ్ ఏమన్నా అటెంప్ట్ చేసినా కూడా ఫోర్సిబుల్లీ చాలా పెయిన్ సఫర్ అవుతుంది. సో ఇలా వెజైనిస్మస్తో ప్రాబ్లంతో బాధపడుతున్న కపుల్స్ వాళ్ళు సింపుల్ కౌన్సిలింగ్స్ అండ్ ఆర్గానిక్ థెరపీ ద్వారా ఈ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయొచ్చండి. నిజంగా ప్రాబ్లం పథలాజికల్గా లోపల ఏదో ఉండడం, అంటే తెల్లబట్ట ఉంది,
ఎండోమెట్రియోసిస్ అని ఒక కండిషన్ ఉంటుంది. ఇలాంటి పెథలాజికల్ కండిషన్స్లో వాళ్ళకు నిజంగానే పెయిన్ ఉంటుందండి పెనట్రేటివ్ యాక్ట్ టైంలో. అందుకనే వాళ్ళు దే ఆర్ రిజెక్టింగ్ ది అడ్వాన్సెస్ ఫ్రమ్ హస్బెండ్. ఆ కొన్ని ప్లేసెస్లో మాత్రము మెడికల్ ట్రీట్మెంట్ లేదా ఎండోమెట్రియోసిస్ లాంటి వాటికి సర్జికల్ ట్రీట్మెంట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. సో ఇలాంటివి తీసుకుంటే డెఫినెట్గా ద యాక్ట్ ఆఫ్ సెక్షువల్ ఇంటర్కోర్స్ అనేది విల్ బీ మోర్ వెల్కమ్డ్ బై ద వైఫ్స్. థ్యాంక్ యూ.